మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఇంద్ర సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో తెలిసిందే. ఆ సినిమాలోని మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ఇప్పటికీ రింగ్ టోన్స్ రీల్స్ లో మారుమోగుతోంది. ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చిరు లుక్స్, మేనరిజం, యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నేటితో ఆ సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్నో రికార్డులను, విశేషాలను సొంతం చేసుకున్న ఆ సినిమా సంగతులు చూద్దాం. దర్శకుడు బి గోపాల్ ఇంద్ర స్టోరీ చేసినప్పుడు మొదటి చిరు రిజెక్ట్ చేశాడట. తర్వాత ఈ స్టోరీకి ఓకే చెప్పి కథలో కొన్ని మార్పులు చేశారు. ముందుగా ఈ సినిమాలో సిమ్రన్ ను హీరోయిన్ గా అనుకోగా ఆర్తి అగర్వాల్ ఫైనల్ అయ్యారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆర్తి ఒదిగిపోయారు. మరొక హీరోయిన్ గా సోనాలి బింద్రే చేశారు. వైజయంతి మూవీస్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. అంతకు ముందు జగదక్క వీరుడు, అతిలోక సుందరి, చూడాలనుంది సినిమాలు హిట్ అయ్యాయి. 120 రోజుల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఈ సినిమాలో మొత్తంగా 11 పాటలు అనుకోగా 6 ఫైనల్ అయ్యాయి. ఈ సినిమాని మొత్తం 256 స్క్రీన్లలో విడుదల చేశారు. 151 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకొని రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా 175 డేస్ ఫంక్షన్ ని విజయవాడలో నిర్వహించగా చీఫ్ గెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. మొత్తం 3 విభాగాల్లో ఈ సినిమా నంది అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రవిశంకర్ నిలిచాడు. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఇంద్ర నిలిచింది. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆగస్టు 22న రీ రిలీజ్ చేయనున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది.